జై హో భారత్ యాత్ర ఫర్ భారత్. నేను మీ బాబా పన్నంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు. సో తప్పనిసరిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ప్రతినిత్యం కూడా మనం యోగ ముద్రల గురించి చాలా మనం నేర్చుకుంటూ ఉన్నాం. చాలామందికి మనం ఫార్వర్డ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ ఆరోగ్య ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సో తప్పనిసరిగా యోగ ముద్ర సాధన అనేది చాలా సింపుల్. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు, సాధన చేయవచ్చు. దీనిలో సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. ఎప్పుడైనా 365 రోజులు దీన్ని తప్పనిసరిగా మీరు సాధన చేయడానికి చాలా ముందుకు వెళ్ళచ్చు. అయితే చాలామందికి ఇక్కడ ఏంటిదంటే మనసులో ఏదైనా చెయ్యాలనిపిస్తుందన్నమాట, ఏదైనా సాధించాలనిపిస్తుంటుందన్నమాట. వాళ్ళు కలలు కంటూ ఉంటారన్నమాట. కొన్ని స్టోరీలు చూసిన తర్వాత నేను కూడా ఇలా ఉండాలి అనిపిస్తుంది అన్నమాట. సరే ఏదైనా సరే, అది చిరంజీవి కావచ్చు, సినీ ఫీల్డ్లో కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఎవరినైనా ఒక ఆదర్శ పురుషుల్ని చూసినప్పుడు నేను అలా ఉండాలి అని అనిపిస్తుంది అన్నమాట. అయితే ప్రతిదీ కూడా అనిపిస్తుంది, కానీ జీవితంలో అది చెయ్యాలని ముందుకెళ్తారు. కానీ ఆ యొక్క లెవెల్స్, మరి కాన్ఫిడెన్స్ లెవెల్, ఆ దృఢ సంకల్పాలు లేకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో నీరు కారి నిరాశ పొంది వాళ్ళు వెనుదిరుగుతారు. సో మీ జీవితంలో ఒక పిల్లర్, ఒక బేస్, ఒక కాన్ఫిడెంట్ ఉందంటే మీరు విజయం సాధించినట్టే. సో అందుకోసమే ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం షడైతే యత్ర వర్తంతే తత్ర దేవా సహాయకృతు. ఈ ప్రపంచంలో దేవుడు ఎవరికి సహాయం చేస్తాడంటే అందరికీ సహాయం చేయడు. ఎందుకు చేయడంటే ఈ 6 లక్షణాలు ఉన్న వాళ్ళకే చేస్తారట. ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం. ఈ 6 లక్షణాలు మీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారన్నమాట. సో ఈ లక్షణాలు ఉన్నాయంటే దేవుడు సహాయం చేసినట్టే. సో అందుకోసమే వీటన్నిటికీ మెట్టు ఇవన్నీ ఉండాలంటే మీలో కాన్ఫిడెన్స్ ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి మీలో. సో అందుకోసమే ఈ కాన్ఫిడెన్స్ పెంచడం కోసము, కాన్ఫిడెంట్ అభివృద్ధి పెంచడం కోసము మనలో యోగాలో యోగ ముద్రలు ఉన్నాయి. ఆ యోగ ముద్ర దాని పేరే గరుడ ముద్ర. సో పక్షులన్నిట్లలో కూడా భగవద్గీత చెప్తుంది, నేను పక్షులలో గరుత్మంతుణ్ణి అంటాడు శ్రీకృష్ణుడు. మాసములలో మార్గశీర్షము, ఋషులలో నారదుని అని ఇట్లా ఈ విధంగా చెప్తూ ఉంటాను అన్నమాట. సో శ్రేష్టమైన అంటే పక్షులలో అన్నిట్లలో శ్రేష్టమైనదంటే గరుత్మంతుడు అంటే గ్రద్ద. సో ఆ గ్రద్ద గురించి మనం ఈగల్ సింబల్స్ కూడా విక్టరీగా పెట్టుకుంటుంటారు. చాలా రకాలుగా మనకు ఆ గ్రద్ద గరుడ అని, గరద్ద అని కొన్ని ట్రావెల్స్ ఆ పేరు పెట్టుకుంటారు. సో ఈ విధంగా గ్రద్ద జీవితంలో చాలా ఆదర్శవంతమైంది. ఏ విధంగానో ఈరోజు మనం తెలుసుకుందాం. గరుడ ముద్ర ఇలా పెట్టి దాని గురించి మనం తెలుసుకుందాం. ఏం లేదండి, ఇదిగో మీ 2 చేతులను ఇలా పెట్టుకొని కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే ప్రతినిత్యం కూడా 45 నిమిషాలు ఇలా పెట్టుకొని మంచిగా మీ నాభి స్థానం దగ్గర కానీ, మీ హృదయ స్థానం దగ్గర కానీ ఇలా పెట్టుకొని చక్కగా శ్వాస మీద ధ్యాస కానీ, భస్త్రికా ప్రాణాయామ కానీ, లేదా కపాలభాతి ప్రాణాయామం కానీ, ఇలా భస్త్రికా ప్రాణాయామ, లేదంటే ఇప్పుడు అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞ చక్రం, సహస్రారం, మూలాధారం, ఒక్కొక్క చక్రం పైన కూడా ఈ యొక్క కాన్ఫిడెంట్ గరుడ ముద్రని మీరు పెట్టి సాధన చేయొచ్చు అనమాట. ఈ గరుడ ముద్ర పెట్టడం వల్ల మీ కాన్ఫిడెంట్ లెవెల్ బాగా పెరిగి మీ జీవితంలో అపజయాల నుంచి విజయాల వైపు మీరు చేరుకుంటారన్నమాట. ఆ చివరి శిఖరం వరకు మీరు చేరుకునే మంచి వే ఏంటిదంటే ఈ కాన్ఫిడెన్స్ పెంచేది గరుడ ముద్ర. సో అందుకోసమే ఈ గరుడ ముద్ర చేయడం వల్ల మీకు ఏ విధంగా ఇన్స్పిరేషన్ అంటే, మనకు పక్షులలో గరుడ అంటే గ్రద్ద 35 సంవత్సరాల తర్వాత ఆ వృద్ధాప్య ఛాయలు వచ్చిన తర్వాత చాలా దూర ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఆ చెరువు గట్టులో పక్కన
చాలా అంటే నిర్జల ప్రదేశంలో ఒక బండ పైన తన యొక్క ఈకలన్నీ కూడా ముక్కుతో పీకేసుకుంటుంది. మొత్తం పీకేసుకున్న తర్వాత ఆ ముక్కుని మొత్తం ఆ యొక్క రాయికి ఆ బండకు అలా రాసేస్తుంది. అలా రాసేసిన తర్వాత సో ఈ విధంగా మొత్తం ఆ యొక్క ఈకలు తన యొక్క ముక్కు వచ్చేంత వరకు అలా శుష్కించేస్తుంది శరీరం. మళ్ళీ కొత్త నవజాత ఆ రెక్కలు, నవజాత ఆ ముక్కు వచ్చిన తర్వాత మళ్ళీ ఆకాశంలోకి తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. దాదాపుగా 60 నుంచి 75 సంవత్సరాల వరకు ఈ గ్రద్ద జీవిస్తుంది. సో ఈ విధంగా తన యొక్క జీవితంలో మళ్ళీ పునర్జన్మెత్తుతుంది. ఈ విధంగా ఏ జీవరాశి కూడా తన జీవితంలో పునర్జన్మ ఎత్తడము, రీఆర్గనైజేషన్గా పునరుత్పత్తిగా ఈ విధంగా తయారు చేసుకోవడం ఏ జీవరాశికి కూడా ఎక్కువ లేదు. ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రద్దని మనం ఆదర్శంగా తీసుకుంటాం. గ్రద్ద పైకి ఎంత పైన ఉన్నా కింద లక్ష్యాన్ని, ఆ కోడిపిల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ పాము కావచ్చు, ఆ లక్ష్యాన్ని ఎంత దూరంగా ఉన్నా ఏదైతే టార్గెట్ కింద ఉందో పర్ఫెక్ట్గా చూసి ఆ విధంగా క్యాచ్ చేయగలుగుతుంది అన్నమాట. క్యాచ్ చేస్తుంది అంత దూరం నుంచి. అంటే గ్రద్ద యొక్క ఆ దూరదృష్టి, గ్రద్ద యొక్క ఆ యొక్క ఐ పవర్ ఎంత ఉందో చూడండి. అందుకోసమే ద్రోణాచార్యుడు అడుగుతాడు అర్జునుని, అర్జున నీకేం కనిపిస్తుంది అంటే పక్షి యొక్క కళ్ళు అనే విధంగా మన జీవితంలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచి మన జీవితంలో విజయాలు సాధించడానికి ఈ యొక్క గరుడ ముద్ర చాలా ఉపయోగపడుతుంది. ఈ గరుడ ముద్ర పెట్టుకొని కపాలభాతి ప్రాణాయామం చేయొచ్చు. సో ఈ విధంగా మణిపుర చక్రం మీద మీరు పెట్టి కపాలభాతి ప్రాణాయామం చేయొచ్చు. ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క స్ట్రోకు ఇలా 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 చేస్తూ ఉండొచ్చు. భస్త్రికా ప్రాణాయామం చేయండి. ఈ విధంగా మీరు కొనసాగిస్తే మీ జీవితంలో ఈ గరుడ ముద్ర వల్ల తప్పనిసరిగా మీ కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేవు. తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ చేసి ఈ యొక్క గరుడ ముద్రని అందరికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. జై హో భారత్. యాత్రా ఫర్ భారత్. Please subscribe our channel. Please press the bell icon. Please forward this video near and dear. Thank you for watching and practicing. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.